ప్రకాశం జిల్లాలో ఓ మాజీ మంత్రి తన రాజకీయ భవిష్యత్తును సరిదిద్దుకునే పనిలో ఉన్నారు. ముందుగా టీడీపీలో చేరి పదవులు అనుభవించారు. కానీ 2019లో సైకిల్ పార్టీ ఓడిపోవడంతో రాజీనామా చేసి ఫ్యాన్ పార్టీ పంచన చేరారు. గత ఎన్నికల్లో వైసీపీ ఓటమితో ఇప్పుడు కూటమిలో కీలకమైన 2 పార్టీల్లో చేరేందుకు ప్రయత్నిస్తున్నారు. దీంతో ఆ నేత వ్యవహారం ప్రకాశం జిల్లా రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇంతకీ ఎవరా మాజీ మంత్రి? ఏంటైన వ్యూహం? తన వ్యాపార ప్రయోజనాల కోసమే ఎన్డీఏలో చేరాలనుకుంటున్నారా? మాజీ మంత్రి సిద్ధా రాఘవరావు ప్రకాశం జిల్లా రాజకీయాల్లో పరిచయం అక్కర్లేని నేత. టీడీపీలో ఉన్నప్పుడు పొలిటికల్ గా వ్యాపార పరంగా ఓ వెలుగు వెలిగారు. జగన్ పాలనలో వైసీపీ ఒత్తిడితో ఫ్యాన్ కిందకు చేరి ఏదో ఆశించారు. కానీ ఏం జరగలేదు. ఫ్యాన్ పార్టీలో గుర్తింపు దక్కకపోవడంతో సిద్ధా రాఘవరావు సైలెంట్ అయ్యారు. గత ఎన్నికల్లో వైసీపీ ఘోర ఓటమి తర్వాత పార్టీకి గుడ్ బై చెప్పేశారు. ఎంతైనా అధికార పార్టీలో ఉంటే ఆ గుర్తింపు గౌరవం వేరు. పవర్ ఉన్న పార్టీలో పాలిటిక్స్ చేస్తే కొద్దో గొప్పో ఏవైనా పనులు చేయించుకోవచ్చు, వ్యాపారాలు ఉంటే కాపాడుకోవచ్చు. ప్రస్తుతం పాలిటిక్స్ కు దూరంగా ఉన్న సిద్ధా రాఘవరావు తిరిగి యాక్టివ్ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇటీవల తన పుట్టినరోజు వేడుకల్లో రాజకీయాల్లో మళ్లీ క్రియాశీలకంగా మారతానని ప్రకటించడం చర్చనీయాంశమైంది. సిద్ధా రాఘవరావు గ్రానైట్ వ్యాపారి. రాజకీయాలపై ఆసక్తితో 2 దశాబ్దాల క్రితం టీడీపీలోకి ఎంట్రీ ఇచ్చారు. 2004లో ఒంగోలు అసెంబ్లీ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత తెలుగుదేశం ఎమ్మెల్సీ అయ్యారు. 2014లో దర్శి నుంచి సైకిల్ పార్టీ ఎమ్మెల్యేగా గెలిచి చంద్రబాబు కేబినెట్ లో మంత్రిగా పనిచేశారు. కానీ 2019లో వైసీపీ అధికారంలోకి రావడంతో సిద్ధా రాఘవరావు చేస్తున్న గ్రానైట్ వ్యాపారంపై ఫ్యాన్ పార్టీ నేతలు కన్నుపడింది. ఈ మాజీ మంత్రిని లొంగ తీసుకోవాలనుకున్నారు. క్వారీల్లో విజిలెన్స్ దాడులు చేయించి 100 కోట్ల జరిమానాలు విధించేలా చేశారు. దీంతో చేసేది లేక తన గ్రానైట్ వ్యాపారాలు కాపాడుకునేందుకు కుటుంబ సభ్యులతో సహా సిద్ధా రాఘవరావు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. అయితే సిద్ధా రాఘవరావును ఫ్యాన్ పార్టీ నేతలు పట్టించుకున్న దాఖలాలు లేవు. దీంతో తన వ్యాపారాలను చక్కబెట్టుకున్నారు. గత ఎన్నికల్లో దర్శి వైసీపీ టికెట్ కోసం ప్రయత్నించినా పార్టీ నాయకత్వం పట్టించుకోలేదు. అప్పటి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ను పక్కన పెట్టి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డికి సీటు కేటాయించింది. దర్శి పాలిటిక్స్ లో ప్రత్యర్థులుగా ఉన్న సిద్ధా రాఘవరావు, బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి మధ్య విభేదాలు ఉన్నాయి. దీంతో తనను కాదని బూచేపల్లికి వైసీపీ అధిష్టానం టికెట్ కేటాయించడంతో సిద్ధా రాఘవరావు చిన్నపుచ్చుకున్నారు. ఆ ఎన్నికల్లో వైసీపీ ఘోర ఓటమితో ఏడాది క్రితం గుడ్ బై చెప్పి రాజకీయాలకు దూరం అయ్యారు. వైసీపీలో చేరి దెబ్బతిన్న తన రాజకీయ భవిష్యత్తును చక్కబెట్టుకునేందుకు సిద్ధా రాఘవరావు ఇటీవల ప్రయత్నాలు ప్రారంభించారన్న చర్చ జరుగుతోంది. తన పొలిటికల్ ఫ్యూచర్ తో పాటు వారసుడు సిద్ధా సుధీర్ భవిష్యత్తు కోసం కూటమి ప్రభుత్వంలో కీలకమైన టీడీపీ నేతలతో పాటు వైసీపీ నుంచి జనసేనలో చేరిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డితో టచ్ లోకి వెళ్లారు సిద్ధా రాఘవరావు. రాజకీయ ఒత్తిడితోనే వైసీపీలో చేరాల్సి వచ్చిందని, అవకాశం ఇస్తే తిరిగి టీడీపీ కండువా కప్పుకుంటానని పరిచయం ఉన్న నేతలతో ఈ మాజీ మంత్రి మంత్రాలు జరుపుతున్నారు. టీడీపీలో చేరికపై స్పష్టత రాకపోతే జేఎస్పీలో అయినా జాయిన్ కావాలని భావిస్తున్నారు సిద్ధా రాఘవరావు. దీంతో సిద్ధా రాఘవరావు కూటమిలో ఉన్న ఏ పార్టీలో చేరతారన్న చర్చ జిల్లాలో జరుగుతోంది. ఫ్యాన్ పార్టీలో చేరి అభాసుపాలైన సిద్ధా రాఘవరావు ఈసారి రాజకీయంగా తన అడుగులను ఎటువైపు వేస్తారో చూడాలి.